ఏదో మన దేహానికి కన్ను ఎంత ప్రాముఖ్యమైనదో మన చూపు కూడా మన దేహానికి కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం అనేది మీరు గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనములో మనం చూసుకున్నట్లయితే, మన దేహమునకు కన్ను దీపము లాంటిది. ఆ దీపము ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో మన దేహం అంతా కూడా వెలుగై ఉంటుందంట. కాబట్టి మన చూపు అనేది ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో, మన చూపు అనేది ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో, మన దేహము కూడా పరిశుద్ధంగా ఉంటుంది. నేటి దినాల్లో కూడా మరి అనేకమైన హత్యలకు లేకపోతే అనేకమైన ఘోరాతి మరి అత్యాచారాలకి పాల్పడుతున్నారంటే ఈ యొక్క సమస్య వల్లే. అంటే ఈ యొక్క మోహపు చూపు అనేది ఎప్పుడైతే వస్తుందో, కలుగుతుందో, చూస్తామో మన దేహము కూడా పాపానికి వెళ్ళడానికి దారి తీస్తుంది.